హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టెల్లా అఫీషియల్. థంబ్‌నెయిల్ చూసి మీకు అర్థమైపోయింది కదా, ఇది మా గోవా ట్రావెల్ వ్లాగ్ అనమాట. ఫస్ట్ టైం మేము గోవాకి ట్రైన్లో వెళ్ళినాము, కానీ ఇది సెకండ్ టైం బై రోడ్ వెళ్తున్నాము, అది కూడా కార్వార్ రూట్లో. చాలామంది చెప్పింది ఏంటంటే గోవాకి ట్రైన్లో ఫ్లైట్లో వెళ్ళడం కన్నా కూడా ఇలా బై రోడ్ కార్వార్ రూట్లో వెళ్తే వ్యూ అనేది చాలా బాగుంటుంది అని చెప్పారు. సో అది ఎక్స్పీరియన్స్ చేయాలని మేము ఈసారి బై రోడ్ వెళ్తున్నాము. మేమందరం కలిసి ఒక 10 to 12 మెంబర్స్ వెళ్తున్నాము, పిల్లలను కలిపి. మేము అర్లీ మార్నింగ్ 5 o'clock బయలుదేరాము ఇంటి దగ్గర నుంచి. ఆన్ ది వేలో 8 o'clockకి ఎల్లాపూర్లో బ్రేక్ఫాస్ట్కి ఆగినామన్నమాట. ఉడిపి హోటల్ అర్మానే అని. అక్కడ బ్రేక్ఫాస్ట్ చాలా అంటే చాలా బాగుంది. నేను హైలీ రికమెండ్ చేస్తున్నా. ఇన్ కేస్ ఎవరైనా కార్వార్ రూట్లో ట్రావెల్ చేస్తున్న వాళ్ళైతే తప్పకుండా అక్కడ ఒకసారి బ్రేక్ఫాస్ట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. మేము ఏమేమి ఐటమ్స్ తీసుకున్నామో ప్రతి ఒక్కటి కూడా 100కి 100 అనమాట. అంత బాగుంది. ప్రతి ఒక్క ఐటెం కూడా సూపర్గా ఉన్నాయి. ఒకవేళ మీరు ఇన్కేస్ అక్కడున్నా లేదా మీరు ట్రావెల్ చేస్తున్నా తప్పకుండా ఒకసారి అక్కడికి వెళ్ళండి, బ్రేక్ఫాస్ట్ తినండి. చాలా అంటే చాలా బాగుంది. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ నుంచి మేము మళ్ళీ గోవాకి బయలుదేరాము. దారిలో అటు ఇటు అక్కడక్కడ సముద్రం తగులుతుంది, అలాగే నేవీస్ తగులుతున్నాయి. అలాగే ఒక 2 టన్నల్స్ కూడా వస్తాయి. ఒకటి పెద్దది వస్తుంది, ఒకటి చిన్నది వస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేది అదే టన్నల్. చాలా బాగుంటాయి. ఇటన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. తప్పకుండా ఒకసారి కార్వార్ రూట్లో మీరు ఒకసారి ట్రావెల్ చేయండి, మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి అని మీకు తెలుస్తుంది.
ఫైనలీ గోవా అయితే రీచ్ అయిపోయినాము. మేము ఇంటి దగ్గర ఒక 5:30కి బయలుదేరినాం అనమాట. గోవా రీచ్ అయ్యేసరికి 11:30 అయిపోయింది. అసలు మా జర్నీ ఎలా కంప్లీట్ అయిందో కూడా తెలీదు. అంత స్మూత్‌గా అంటే స్మూత్‌గా ట్రావెల్ అయితే అయిపోయిందనమాట. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా బై రోడ్ గోవాకి వెళ్ళలేదంటే తప్పకుండా వెళ్ళండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో కూడా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ మేము గోవా వెళ్ళగానే ఫస్ట్ వెళ్ళిన బీచ్ ఏది, ఎక్కడికెళ్ళామో అదంతా కూడా నెక్స్ట్ వ్లాగ్‌లో వస్తుంది. తప్పకుండా చూడండి. బాయ్.